హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా మేబీ ఎంతో కొంతైనా క్లారిటీ వస్తుంది. అండ్ అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే అసలు మీ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో వచ్చే రోజుల్లో ఏం జరుగుతుంది? మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే ఈ రీడింగ్ చూడండి. ఫస్ట్ లెటర్ అంటే సర్‌నేమ్ కాదండి. అలా అని చెప్పి నిక్ నేమ్ కూడా కాదు. మీ ఒరిజినల్ నేమ్ అండ్ ఫుల్ నేమ్ ఏదైతే ఉంటదో, ఆ ఫుల్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే చూడండి. సో, ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్ అండి. అదేంటంటే, ఇప్పుడు డెఫినెట్‌గా ప్రతి మనిషి కూడా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటారు. కొంతమంది సింగిల్‌గా ఉండొచ్చు. ఆర్ కొంతమంది రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చు. అంటే ఇక్కడ ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా కూడా ఉండొచ్చండి. బట్ అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో వచ్చే రోజుల్లో. యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అని ఇలా ఏంటంటే ఒక జనరల్ గైడెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మీకు కనెక్ట్ అయినంత వరకు తీసుకోండి. ఎందుకంటే అందరి సిట్యుయేషన్స్ సేమ్ ఉండవు కదా! ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏ, బి, జి, హెచ్, ఎం, ఎన్, ఎస్, టి, వై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి సి, డి, ఐ, జె, ఓ, పి, యు, వి, జెడ్ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఈ, ఎఫ్, కే, ఎల్, క్యూ, ఆర్, డబ్ల్యూ, ఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోండి. ఇక్కడ మీలో కొంతమందేంటంటే మీ పర్సన్స్ కోసం కూడా చూసేవాళ్ళుంటారు. సో, కంటెంట్ అనేది దాని రిలేటెడ్ కాదు కాబట్టి అలా చూసిన మేబీ మీకు అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మీకోసం మీరు చూసుకోండి. అండ్ నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలనుకుంటున్నారో, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏ, బి, జి, హెచ్, ఎం, ఎన్, ఎస్, టి, వై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో వచ్చే రోజుల్లోన అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అసలు ఏం జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందయితే చూద్దాం. కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీలో చాలా మంది రిలేషన్‌షిప్‌లోని సఫర్ అవుతున్నారని చెప్పొచ్చండి. అంటే ఒక్కటి మాత్రం నిజం. మీ లైఫ్‌లో ఒక పర్సన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే సింగిల్‌గా ఉన్న వాళ్ళు కూడా సఫర్ అవుతుంటారండి. స్ట్రగుల్ అనేది రియల్‌గానే ఉంటుంది. ఎందుకంటే మన లైఫ్‌లోకి ఎప్పుడో ఒక పర్సన్ వస్తారు. అందరిలాగా మనం ఎప్పుడు ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉంటాం. లేకపోతే మన లైఫ్ ఎప్పుడు బెటర్ అవుతుంది. ఈ యాస్పెక్ట్‌లో అనుకోని వెయిట్ చేసేవాళ్ళు చాలా మందుంటారు. ఈవెన్ చాలా మంది కంపేర్ కూడా చేసుకుంటారు. నాకేం తక్కువ, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నా లైఫ్ మంచిగానే ఉంది కదా! లేకపోతే నా స్టేటస్ అనేది మంచిగానే ఉంది కదా! స్టిల్ నాకెందుకు అంటే సూట్ అయ్యే పర్సన్ కనిపించట్లేదు. ఇలా సఫర్ అయ్యే వాళ్ళు కొంతమందండి. ఇంకొంతమందేంటంటే
రిలేషన్షిప్ లో పర్సన్ తో ఎందుకో హ్యాపీగా ఉండలేకపోతుంటారు. డిఫరెన్సెస్ అనేవి ఉంటుంటాయి. సో అవి డిఫరెంట్ స్టోరీస్ అండి. బట్ డెఫినెట్ గా మీరేంటంటే రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో మాత్రం చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నారండి. సో ఇంకొంతకాలం మేబీ అంటే మీరు సఫర్ అవుతూ ఉండొచ్చు. బట్ నేను ఇక్కడ ఒకటే చెప్తానండి. సఫరింగ్ అనేది కూడా చాయిసేనండి. ఇప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకొని అంటే వచ్చే కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయడానికి రెడీ అయితే ఈ సఫరింగ్ అనేది ఉండదండి. బట్ చాలా మంది ఏం చేస్తారంటే ఆ డెసిషన్ తీసుకోరు. ఎందుకంటే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయలేరేమో, లేకపోతే అది వాళ్ళ వల్ల అయ్యేది కాదేమో అని వాళ్ళే ఫీల్ అయ్యి చాలా వరకు సైలెంట్ గానే ఉండిపోతారండి. సో బేసిక్ గా ఇక్కడ మీరు సఫర్ అవుతున్నారు అంటే ఇది మీ చాయిసే. అంటే ఈవెన్ సింగిల్ గా ఉన్న వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తానండి. అంటే మీరు సఫర్ అవుతున్నారు అంటే ఇది కూడా మీకు చాయిసేనండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మేబీ మీ స్టాండర్డ్స్ మీరు కొంత తగ్గించుకొని, ఎందుకంటే కొంతమందికి చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయండి. ఆ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి అంటే వాళ్ళకది ఎక్కువలా అనిపించకపోవచ్చు. వాళ్ళకేంటంటే ఓకే. మనం జనరల్‌గానే కోరుకుంటున్నాం కదా! అని అనుకోవచ్చు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ సొసైటీలో సిట్యుయేషన్స్ మీరు చూస్తున్నట్టయితే మీ చుట్టూ చాలా జరుగుతుంటాయి కదా! అవి చూసిన తర్వాతైనా సరే మీ రిక్వైర్‌మెంట్ ఎక్కడి వరకు ఉండాలి అనేది మీరు తెలుసుకొని మీ నీడ్స్ ఫుల్‌ఫిల్ చేసే వ్యక్తి కోసం మీరు వెతికితే సరిపోతుందండి. బట్ మీరేంటంటే ఎక్స్‌పెక్టేషన్స్‌తో థింగ్స్‌ని ఆపరేట్ చేసినప్పుడు మేబీ సఫరింగ్ అనేది ఇన్నోవేటబుల్. ఎందుకంటే అందరికీ కూడా అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ అనే వర్డ్ కంటే కూడా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం ఒక పర్సన్‌ని మీట్ అవ్వడం అనేది అంత ఈజీ అయితే కాదండి. అందరికీ అది జరగదు. సో, మేబీ అంటే మీరు చేసుకునే చాయిసెస్ బట్టి కూడా ఈ సఫరింగ్ అనేది ఉంటుంది అని నేనైతే చెప్తాను. సో, దీనికి నేను ఇంకా ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. బట్ డెఫినెట్‌గా ఈ సఫరింగ్ అనేది చాయిసేనండి. మీరే డిసైడ్ అవ్వాలింకా. అంటే ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. మీరు డెసిషన్ తీసుకోకపోతే ఇది కంటిన్యూ అవుతదండి. అండ్ ఇంకొకటేంటంటే, మీలో కొంతమందికి వచ్చే రోజుల్లో వ్యక్తులు వాళ్ళ బెనిఫిట్ కోసం మిమ్మల్ని యూజ్ చేసుకోవచ్చండి. అంటే వాళ్ళు మీతో హానెస్ట్‌గా ఉంటున్నారు. లేకపోతే ప్రతిది కూడా ట్రాన్స్‌పరెంట్‌గా షేర్ చేసుకుంటున్నారు అని మీరు అనుకోవడానికి లేదు. మేబీ వాళ్ళేంటంటే మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళ బెనిఫిట్ కోసం. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారండి మీలో అంటే కమిట్మెంట్ అడుగుతుంటారు. లేకపోతే రిలేషన్‌షిప్‌లోని క్లారిటీ కోసం చూస్తుంటారు. సో, మీరు ఎప్పుడు క్వెషన్స్ అడిగినా సరే పర్సన్స్ ఏంటంటే ఎస్కేప్ అవ్వడం, లేకపోతే మిస్‌లీడ్ చేయడం మిమ్మల్ని అలాంటివి చేస్తూ ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఆ టైంకి వాళ్ళు రెడీగా లేకపోవచ్చు. లేకపోతే వాళ్ళకి వేరే అరేంజ్‌మెంట్స్ ఉండొచ్చు. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని కొంత డైవర్ట్ చేయాలని ఈ ప్రాసెస్‌లో చూస్తుంటారు. ఇది మాత్రం వచ్చే రోజుల్లో మీకు ఫ్రీక్వెంట్‌గా జరుగుతదండి. కొంచెం అంటే మీ పర్సన్స్‌తోని మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. మీలో ఎవరైనా సరే రిలేషన్‌షిప్‌లో ఆల్రెడీ ఒక పర్సన్‌ని సస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేసినట్టయితే లైక్ సస్పెక్ట్ అంటే ఇంకేం కాదండి. వాళ్ళు మీకు మిస్టీరియస్‌గా అనిపిస్తున్నారు. ఎందుకో కానీ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండట్లేదు. ఎప్పుడు ఏ క్వెషన్ అడిగినా సరే తప్పించుకొని తిరుగుతున్నారు అని అనిపిస్తే కొంచెం అలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే డెఫినెట్‌గా వాళ్ళు కన్వీనియంట్‌గా సిట్యుయేషన్స్‌ని మార్చుకోవడం కోసమే మిమ్మల్ని ఏంటంటే డైవర్ట్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ వచ్చే రోజుల్లో కూడా ఇది మీకు క్లియర్‌గా తెలుస్తది. సో, ఎక్కడా కూడా వాళ్ళ ట్రాప్‌లో మాత్రం పడొద్దండి. ఎందుకంటే చాలా మందికి ఒక అలవాటు ఉంటది. అదేంటంటే ఆ లవ్వు, ఆ ఎమోషన్స్ వల్ల పర్సన్ మేబీ కొన్ని సార్లు మిస్‌లీడ్ చేస్తున్నా సరే అది మిస్‌లీడ్ అని తెలిసినా సైలెంట్‌గా ఉంటారు. కొంతమంది మాత్రం ఫైండ్ ఔట్ చేయలేకపోతారులెండి. ఎందుకంటే ఒక పర్సన్‌ని హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేసిన తర్వాత వాళ్ళు అలాంటి పని చేయరు. అలా ఎందుకు చేస్తారు అని అనుకోని ఎక్కువ నమ్ముతారు. సో, జాగ్రత్తగా ఉంటే మంచిదండి. మీ పర్సన్ ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నారు? అనేది మీరు స్పై చేయాల్సిన అవసరం లేదు కానీ, మీ నాలెడ్జ్ వరకు మీరు ఏదైనా సరే అంటే సస్పీషియస్‌గా ఫీల్ అవుతున్నట్టయితే కొంచెం వాచ్ చేస్తూ ఉండండి. సరిపోతుంది. అండ్ ఇంకొకటేంటంటే థింగ్స్ అనేవి వచ్చే రోజుల్లో కూడా ఓల్డ్ వేలోనే ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలని మాత్రం అనుకోవద్దండి. మీలో చాలా మందికి ఉన్న బ్యాడ్ హాబిట్ ఏంటంటే, ఒక రిలేషన్‌షిప్పే కాదు, లేకపోతే ఒక సిట్యుయేషనే కాదు. అంటే అది మీ కంఫర్ట్ ప్రకారమే ఆపరేట్ అవ్వాలి అని మీరు అనుకుంటారు. అంటే ప్రతిసారి కూడా పాస్ట్‌తోని కంపేర్ చేస్తుంటారండి. ప్రెజెంట్‌ని కానీ, ఫ్యూచర్‌ని కానీ. సో, మీరు అలా ఎలా కంపేర్ చేస్తారు? ఎందుకంటే ప్రెజెంట్ ప్రెజెంటే. పాస్ట్ పాస్టే. ఫ్యూచర్ ఫ్యూచరే. సో, మూడింటికి కూడా నిజానికి సంబంధం ఉండదండి. సో, మీరేంటంటే ఇది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితయితే ఉంటుంది. వచ్చే రోజుల్లో కూడా మీరేంటంటే మేబీ డెస్పరేట్‌గా ఉండొచ్చు. అంటే రిలేషన్‌షిప్ అనేది ఓల్డ్ టైమ్స్ లాగా ఉండాలి. పర్సన్ ఏంటంటే ఓల్డ్ పర్సన్‌లా ఉండాలి. లేకపోతే ఇప్పుడు మీలో కొంతమంది సింగిల్‌గా ఉన్నవాళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారంటే మనం గతంలో ఇలా అనుకున్నాం కదా! ఇలా ఒక పర్సన్ మన లైఫ్‌లోకొస్తే బావుంటుందని. సో, అలాంటి పర్సనే వస్తే బావుంటుంది అని మీరేంటంటే ఇలాగా అనుకోవచ్చు. బట్ నేనొకటే చెప్తానండి. ప్రెజెంట్‌లో మీ సిట్యుయేషన్స్ బట్టి
మీరేంటంటే సరెండర్ అవ్వాలండి. థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తూ ఉండాలి. బట్ మీరేంటంటే పాస్ట్‌లో సిట్యుయేషన్స్ నాకిలా వర్కౌట్ అయ్యాయి కదా! సో, పాస్ట్‌లో లాగే ప్రెజెంట్‌లో కూడా వర్కౌట్ అయితేనే నేను కోఆపరేట్ చేస్తాను. లేకపోతే నాకు అలానే కావాలి అని మీరేంటంటే కొంత డెస్పరేట్ అయితే మాత్రం కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తారండి. యూనివర్స్ ఏం చెప్తుందంటే పాస్ట్‌తో అటాచ్‌మెంట్ తగ్గించుకొని అది విడిచిపెట్టియండి. ప్రెజెంట్‌లోని వర్క్ చేయండి. ప్రెజెంట్‌ని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ప్రెజెంట్‌ని యాక్సెప్ట్ చేస్తారో, ప్రెజెంట్‌లో ఉన్న ఈ పర్సన్‌తోని మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని చూసుకుంటారో, మీకు ప్రతిదీ వర్కౌట్ అవుతది. బట్ మీరేంటంటే పాస్ట్‌తో ప్రెజెంట్‌ని కంపేర్ చేస్తూ, పాస్ట్ లానే ప్రెజెంట్ ఉండాలి అనుకుంటే మాత్రం కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తారు అన్నట్టుగా ఇక్కడ చెప్తుందండి. సో, ఈ విషయంలో మాత్రం మీ ఒపీనియన్ చేంజ్ చేసుకోండి. మీలో ఇంకా ఎవరైనా సరే పాస్ట్‌లో ఉంటే, పాస్ట్‌లో నుంచి బయటకి రావడానికి ట్రై చేయండి. అండ్ ఈవెన్ వన్ సైడ్ లవ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇంకొంతకాలం సఫర్ అయ్యే పరిస్థితి ఉంటదండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఆ లవ్ అనేది మ్యూచువల్ ఉండదనమాట. ఆ పర్సన్ ఏంటంటే మేబీ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండకపోవచ్చు. సో, దానివల్ల ఏంటంటే మీరు అంటే ఈ వన్ సైడ్ లవ్‌లో కొంత సఫర్ అవ్వడం కానీ, స్ట్రగుల్ ఫేస్ చేయడం కానీ జరుగుతుందండి. మరి ఇదేంటంటే మీరు ఎండ్యూర్ చేసుకోవాల్సుంటుంది. బట్ దీని నుంచి మీరు బయటకొస్తారు. ప్రాబ్లమ్ ఏం లేదు. లైక్ ఏంటంటే మీలో ఎవరైనా సరే ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఒక సెపరేషన్ ఫేజ్‌లో ఉండి లేకపోతే ఆల్రెడీ అంటే మీకు అర్థమైపోయిందనుకోండి. ఇంక బ్రేకప్ అయిపోయింది. సో, ఏం లేదు అని. సో, దీని నుంచి మీరు బయటకొస్తారండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇక్కడ నేనేంటంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే ఫస్ట్ మీరు హీల్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి, యూనివర్స్ ఏం చెప్తుందంటే అట్‌లీస్ట్ మీరు హీల్ అవుతారు. మీరు బెటర్ అవుతారు. ఆర్ ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేస్తారు. ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసి దీంతో మూవ్ అవుతారు అన్నట్టుగా చెప్తుంది. సో, ఇది ఏంటంటే పాజిటివ్ సైన్‌గానే కన్సిడర్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే థింగ్స్ అనేవి వాళ్ళనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వకపోయేసరికి, ఇంకా ఇది ఇంతే ఇది ఎండ్ అయిపోయింది అని ఫీల్ అవుతారు కానీ, అసలు వీళ్ళు హీల్ అవ్వాలి, వీళ్ళేంటంటే బెటర్ అయితే కానీ, సిట్యుయేషన్స్ వాళ్ళ లైఫ్‌లోనివి ఎలా చేంజ్ అవుతాయి అనేది వాళ్ళు తెలుసుకోలేరు అని మాత్రం చాలా తక్కువ మంది రియలైజ్ అవుతారండి. సో, మీరు కూడా ఏంటంటే, టైమ్‌తో పాటు బెటర్ అవుతుంటే, టైమ్‌తో పాటు మీ రిలేషన్‌షిప్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేసి ముందుకు వస్తుంటే, డెఫినెట్‌గా మీకు అర్థమవుతదండి. ఇవంతా ఎందుకు జరిగింది? మీరు నెక్స్ట్ ఏం చేయాలి అనేది. సో, వచ్చే రోజుల్లోనే అంటే మీ కార్డ్స్‌లో చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే, మీకు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఉన్న క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరుకుతాయండి. అంటే మీలో చాలా మంది నెక్స్ట్ ఫేజ్‌లో ఏం జరుగుతది? అసలు ఎలా ముందుకు వెళ్తది? మనం ఏం చేయాలి? అనుకోని స్టక్ అయిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. సో, మీలాంటి వాళ్ళందరికీ కూడా ఆన్సర్స్ అయితే దొరుకుతాయండి. ఆ ఆన్సర్స్ అనేవి పాజిటివ్ గానే ఉంటాయని మాత్రం అనుకోవద్దు. ఎయిదర్ వే ఉండొచ్చు. బట్ ఇక్కడ నేనైతే మీకొకటే చెప్తాను. అదేంటంటే యూనివర్స్‌కి సరెండర్ అవ్వండి. యూనివర్స్ ప్యాటర్న్స్‌ని ట్రస్ట్ చేయండి. ఎందుకంటే ఇదంతా కూడా మీకోసమే జరుగుతుంది. ఇవన్నీ జరగాలి. జరిగితేనే మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. అండ్ మీరేంటంటే మీ డెస్టినేషన్‌కి రీచ్ అవ్వడానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి. సో, వచ్చే రోజుల్లో థింగ్స్ అన్నీ కూడా హోప్‌ఫుల్‌గానే ఉంటాయని అనుకోవద్దు. ఇది మీరు పాజిటివ్ రీడింగ్‌గా కన్సిడర్ చేస్తారా? నెగెటివ్ రీడింగ్‌గా కన్సిడర్ చేస్తారా? అనేది మీ మైండ్ సెట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ డెఫినిట్‌గా రియాలిటీకయితే చాలా దగ్గరగా కార్డ్స్ వచ్చినట్టు నాకనిపించిందండి. ఎందుకంటే ఇదంతా కూడా మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉండొచ్చు నాకు తెలిసి. బట్ ఇది ఇంకొంత కాలం కంటిన్యూ అవుతుందండి. కానీ మీరిది యాక్సెప్ట్ చేస్తూ దీంతో మీరు ట్రావెల్ అవ్వాల్సుంటుంది. ఎందుకంటే మీరు అంటే రియాలిటీని యాక్సెప్ట్ చేస్తేనే మీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయండి. ఈ ఆన్సర్స్ ప్రకారం మీరేంటంటే నెక్స్ట్ ఫేజ్‌కి ఎంటర్ అవుతారు. ఆర్ అట్‌లీస్ట్ మీకు ఏంటంటే లైఫ్ అనేది ఇంకా చాలా ఉంది అని తెలుసుకుంటారు. ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి. ప్రతిసారి కూడా హ్యాపీ ఎండింగే మీకు దొరుకుతుంది అనుకోవద్దు. అలా అని చెప్పి అలా అని సాడ్ ఎండింగ్ కూడా ఉంటుందని కూడా అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇంకా చాలా జరుగుతదండి. ఇవన్నీ ఏంటంటే మీకు ఒక్కొక్క ఫేజ్‌లో ఒక్కొక్కలా ఉండొచ్చు. సో, బేసిక్‌గా నేనేంటంటే జస్ట్ వచ్చే రోజుల్లో ఎలా ఉంటుంది? ఏం జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని తీస్తే నాకు తెలిసి ఇక్కడి వరకే అంటే రీడింగ్ అయితే కనిపించింది. సో, పెద్ద మూవ్‌మెంట్ ఏమి ఉండకపోవచ్చు. బట్ స్టిల్ మీరేంటంటే ఇవంతా కూడా యాక్సెప్ట్ చేస్తూ ట్రావెల్ అవ్వాల్సిన పరిస్థితి ఉండొచ్చు. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు చాలా రోజుల నుంచి కరెక్ట్‌గా థింక్ చేస్తున్నారండి. కరెక్ట్ పాత్‌ని చేసుకుంటున్నారేమో అని నాకనిపిస్తుంది. ఎక్కడా కూడా డిస్ట్రాక్షన్స్ అయితే లేవు సో ఫార్. బట్ మేబీ కొన్ని సార్లు మీ ఎమోషన్స్ అనేవి హై అవుతున్నప్పుడు మీరేంటంటే కొంత డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతూ ఉండొచ్చు. అంటే నేను చేస్తుంది రైటా? రాంగా? నేను ఈ దారిలో వెళ్ళొచ్చా? అని ఇలా మళ్ళీ థింక్ చేస్తూ ఉండొచ్చు. కొంచెం వ్యక్తులు కూడా మిమ్మల్ని ఏంటంటే మ్యానిప్యులేట్ చేయడానికి కూడా చూస్తూ ఉండొచ్చు.
సో దానివల్ల మీరేంటంటే కొంచెం ఇటు అటు డీవియేట్ అవుతున్నట్టున్నారు కానీ బట్ నార్మల్‌గా అయితే మీరు కరెక్ట్ పాత్‌లోనే వెళ్తున్నారు. అండ్ కరెక్ట్ డెసిషన్స్ కూడా తీసుకుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి మీ కార్డ్స్ చూస్తుంటే. ఈవెన్ ఇప్పుడు కూడా ఏంటంటే ఆల్రెడీ మీ సిట్యుయేషన్స్ ఏంటో మీకు అర్థమైపోయాయి. సో మీరేంటంటే మీ సిట్యుయేషన్స్ ఎప్పుడైతే అర్థమైపోయాయో ఇంకా కొంచెం ప్రాక్టికల్‌గా మనం థింక్ చేయాల్సిన పరిస్థితి ఉన్నట్టుంది. మనం ఏంటంటే ఇలా కాకుండా మెచ్యూర్డ్‌గా థింక్ చేద్దాం అనేలాగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మీకు మీ సిట్యుయేషన్‌లోని డిఫరెన్సెస్ అనేవి తెలుస్తున్నాయండి. ఈ ఓల్డ్ అటాచ్‌మెంట్స్ వల్ల లేకపోతే వ్యక్తులు మిమ్మల్ని మిస్‌లీడ్ చేయడం అనేది మీరు ఫీల్ అవుతున్నారు. కానీ ఎక్కడో కానీ అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. మీరు ఆలోచిస్తుంది కానీ మీరు వెళ్ళాలనుకుంటున్న దారి కానీ సరిగ్గానే ఉంది కానీ అది అంటే ఆలోచనల వరకే ఉంది. ఎందుకో కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఈ అటాచ్‌మెంట్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నాయి. సో, అలా అని చెప్పి మీరేంటంటే ఇక్కడ థింగ్స్ అనేవి హోప్‌ఫుల్‌గా టర్న్ అవుతాయి అని ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మీకు అనిపిస్తుందండి. అంటే ఇదంతా మనం కోరుకుంటున్నాం. కానీ ఇదంతా జరుగుతుందో లేదో, జరగడానికి అసలు ఛాన్స్ ఉందా అని మీకే అనిపిస్తుంది. సో, నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. మీరేంటంటే ఔట్‌కమ్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకుండా మీరు ఇలానే మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తూ కొంచెం ప్రాక్టికల్‌గా సిట్యుయేషన్స్‌ని కానీ హ్యాండిల్ చేస్తే ఔట్‌కమ్ అనేది ఎలా అయినా కూడా ఉండొచ్చండి. ప్రతిసారి కూడా అంటే రాంగ్ టర్నే తీసుకుంటుంది. లేకపోతే బ్యాడ్‌గానే కొన్ని జరుగుతాయని అనుకోవాల్సిన అవసరం లేదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా గుడ్‌గా కూడా జరగొచ్చు. ఆల్రెడీ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో సో, డెఫినెట్‌గా మీ క్వెషన్స్ అన్నింటికి కూడా ఆన్సర్స్ అయితే దొరుకుతాయండి. ఈవెన్ మీలో ఎవరైనా సరే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా లేకపోతే ఇంకెక్కడో కానీ ఆ పర్సన్ వల్ల థింగ్స్ అనేవి బెటర్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నా అది కూడా జరుగుతది. కానీ మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తున్న దగ్గర మాత్రం కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాల్సుంటుంది. వన్స్ మీరేంటంటే అంటే ఆ ఎమోషన్ లేకపోతే ఆ ఓల్డ్ అటాచ్‌మెంట్‌తో కాకుండా న్యూట్రల్‌గా కానీ రియాక్ట్ అవుతూ సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా స్టడీ చేస్తూ ముందుకు వెళ్తే థింగ్స్ అనేవి హ్యాపీగా కూడా చేంజ్ అవ్వొచ్చండి. ఏదైనా జరగొచ్చిక్కడ. సో, బేసిక్‌గా నేను చెప్తున్నాను కదండీ! మీరు ఇప్పటి వరకు అంటే స్ట్రగుల్స్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో డెఫినిట్‌గా చేంజెస్ అయితే వస్తాయండి. ఇదేంటంటే మీరు పాజిటివ్‌గా వస్తది, నెగెటివ్‌గా వస్తదని ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే వచ్చే రోజుల్లో మోస్ట్‌లీ ఎక్కువేం జరిగిపోదు. కానీ కొన్ని మాత్రం చేంజ్ అవ్వచ్చు. అవేంటంటే మరీ బిగ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌గా మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. సో, ఔట్‌కమ్ అయితే ఇదే వస్తదని మాత్రం అనుకోవద్దు. ఔట్‌కమ్ ఏదైనా రావచ్చు. కానీ మీ వైపు నుంచి అప్రోచ్ మాత్రం సరిగ్గా ఉండాలి అని యూనివర్స్ అయితే చెప్తుంది. మీ వరకు మీరు ఏదైతే చేయాలో అది చేయండి. అండ్ యూనివర్స్‌కి కూడా సరెండర్ అవ్వండి. మెయిన్ యూనివర్స్ ప్యాటర్న్స్‌ని ట్రస్ట్ చేయండి. డెఫినిట్‌గా థింగ్స్ ఏంటంటే మీకు బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. అట్‌లీస్ట్ ఈ ఫేజ్‌లో మీరు ఏమైనా సఫర్ అయినా సరే నెక్స్ట్ ఫేజ్‌లో అయినా సరే మీ లైఫ్ బెటర్ అవుతుంది. అక్కడైతే మాత్రం ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దు. మెయిన్ ఇక్కడేంటంటే ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో ఈ ఫేజ్ అనేది ఆల్‌మోస్ట్ ఎండ్‌కి కూడా వస్తదండి. మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సీడీఐ, జేఓపీ, యూవీ, జెడ్ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో వచ్చే రోజుల్లో ఏం జరుగుతుంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీలో చాలా మంది రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. ఈవెన్ సింగిల్‌గా ఉన్న వాళ్ళకి కూడా అంటే రిలేషన్‌షిప్ విషయంలో క్లారిటీ లేదని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఎలాంటి పర్సన్ రావాలి? లేకపోతే వచ్చే పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తే బావుంటుంది? మేబీ అంటే జనరల్‌గా ఐడియా ఉండొచ్చు కానీ, మీరెందుకో కానీ
ఒక పర్సన్ ని చూస్ చేసుకున్న దగ్గర ప్రాబ్లమేటిక్ గా ఫీల్ అవుతున్నట్టున్నారు. సో డెఫినెట్ గా నేనైతే ఒకటి చెప్పగలనండి. మీ లైఫ్ లో మీరు ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. పర్టికులర్ గా రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో అని చెప్పొచ్చు. అంటే నెక్స్ట్ ఏం చేయాలి, లేకపోతే ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఆర్ అసలు ఎక్కడున్నారు మీరు, మీ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది మీకు అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే మీలో అందరికీ కూడా సేమ్ సిచ్యువేషన్స్ ఉండవు కదా. కొంతమంది సింగిల్ గా ఉండొచ్చు, కొంతమంది సెపరేట్ అయిపోయి ఉండొచ్చు, కొంతమంది బ్రేకప్ ఫేజ్ లో ఉంటారు, కొంతమంది రిలేషన్షిప్ లో కూడా ఉంటారు కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చు, ఆర్ ఈవెన్ హ్యాపీ రిలేషన్షిప్ లో కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజన్ అనేది చాలా కామన్ గా ఉంటదండి. సో బేసిక్ గా మీరు ఏంటంటే అంటే ఎందుకో గానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. నెక్స్ట్ ఏమవుతది, ఎటు వెళ్తది, అసలు మనం ఎలా డిసైడ్ అవ్వాలి, ఈ పర్సనేనా మనకి, లేకపోతే మన లైఫ్ కి మనం ఇంకొక పాత్ ని చూసుకోవడం బెటరా, ఎక్కడో కానీ స్టక్ అయిపోయారండి. మిడిల్ లో ఉన్నారు. ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు. సో ఫస్ట్ యూనివర్స్ మీకు ఒకటే చెప్తుంది. మీరు ఒక పర్సన్ లోని అంటే కొన్ని క్వాలిటీస్ కానీ చూసినట్టయితే, అది మీకు బాగా నచ్చినట్టయితే మోస్ట్లీ ఆ క్వాలిటీస్ అనేవి మీలో కూడా ఉంటాయండి. అవి మీలో ఉంటేనే మీరేంటంటే ఎదుటి వ్యక్తిలో కూడా వాటి కోసం వెతుకుతుంటారనమాట. ఇప్పుడు మీకు ఆ క్వాలిటీ లేదనుకోండి, అఫ్‌కోర్స్ మీరేంటంటే ఆ పర్సన్‌లో అది వెతకరు. ఎందుకంటే మీకు లేనిది మీరు ఎదుటి వ్యక్తి నుంచి అది వెతకడం అనేది జరగదనమాట. అలానే ఇప్పుడు గుడ్ క్వాలిటీస్‌కి ఎలా అయితే మీకు ఉంటే మీరు ఎదుటి వ్యక్తుల్లో అది వెతుకుతారో, మీలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ కూడా కొన్ని సార్లు ప్రొజెక్ట్ అవుతుంటాయండి. అంటే ఇప్పుడు మీరు ఒక రిలేషన్‌షిప్‌లో ఒక పర్సన్‌ని జడ్జ్ చేస్తున్నా ఆర్ మీరు ఎవరినైనా చూస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు మీకు నచ్చట్లేదు అన్నా సరే, ఆ నచ్చకపోవడానికి రీజన్ ఏంటంటే, మీకది లేదు అని మీరు అనుకోవడానికి లేదు. మీలో కూడా మేబీ అది ఉండొచ్చు. అది ఎదుటి వ్యక్తిలో కూడా ప్రొజెక్ట్ అవుతూ ఉండొచ్చు. ఇదేంటంటే మీకు తెలియకపోవచ్చనమాట. క్లియర్ కట్‌గా ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, అది మీ ఓన్ రిఫ్లెక్షన్ కూడా అవ్వచ్చు. మేబీ మీలో మీరేంటంటే యాక్సెప్ట్ చేయలేనిది ఆ పర్సన్‌లో మీకు కనిపించడం వల్ల మీరేంటంటే ఇమ్మీడియేట్‌గా దానికి సెన్సిటివ్‌గా రియాక్ట్ అవుతూ ఉండొచ్చు. సో, ఇక్కడేంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా థింక్ చేయండి అని యూనివర్స్ చెప్తుందండి. అంటే ఒక్కటి మాత్రం నిజం. మీరొక వ్యక్తిని అప్రిషియేట్ చేసినా ఆర్ ఒక వ్యక్తిని జడ్జ్ చేస్తున్నా సరే, మీలో అంటే అసలు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, మీరేంటి అని తెలుసుకున్న తర్వాతే వాళ్ళ విషయంలోనే ఒక క్లారిటీ తెచ్చుకోండి. బట్ వాళ్ళు ఇదే అని మీరు డిసైడ్ అవ్వద్దు. కొన్నిసార్లు ఏంటంటే మీ ఓన్ రిఫ్లెక్షన్ కూడా అక్కడ ప్రొజెక్ట్ అవుతూ ఉండొచ్చు. సో, దీనివల్ల కూడా ఏంటంటే ఆ పర్సన్స్ మీకు నచ్చకపోవడం, సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేటెడ్‌గా కనిపించడం లాంటివి జరుగుతాయి అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. వచ్చే రోజుల్లో ఎక్కువ అంటే మీరేంటంటే పర్సన్ మీతో మాట్లాడుతున్నా, మిమ్మల్ని ట్రీట్ చేస్తున్న వే కానీ మీరు చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మరి మీరెలా మాట్లాడుతున్నారో, మీరెలా వాళ్ళని అంటే హ్యాండిల్ చేస్తున్నారో అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అండి. కొన్నిసార్లు ఏంటంటే మన ట్రీట్‌మెంట్ మంచిగా లేకపోయినా ఎదుటి వ్యక్తులు మనల్ని మంచిగా ట్రీట్ చేయరండి. ఇదేంటంటే చాలా మందికి తెలీదు. అంటే వాళ్ళేమనుకుంటారంటే మనం ఈ పర్సన్‌ని లవ్ చేస్తున్నాం, మనం ఇంత డెస్పరేట్‌గా ఉన్నాం, ఈ పర్సన్‌కి ఇంత కేరింగ్ చూపిస్తున్నాం అని అనుకుంటారు కానీ మేబీ ఆ ఆపోజిట్ పర్సన్‌కి అది టాక్సిసిటీలా అనిపించొచ్చు. ఆ డెస్పరేషన్ కానీ, ఆ కోడిపెండెన్సీ కానీ వాళ్ళకి నచ్చకపోవచ్చు. వాళ్ళకేంటంటే ఇండివిడ్యుయల్‌గా అంటే ఎవాల్వ్ అయ్యే పర్సన్ నచ్చొచ్చు. బట్ మీరు వాళ్ళకి అలా ప్రొజెక్ట్ అవ్వనప్పుడు, ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు ఆ పర్సన్ టాక్సిక్ అని మీరు అనుకోవడానికి లేదు కదా. సో, అంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ కరెక్ట్ చేసుకొని, అప్పుడు ఆ పర్సన్ కరెక్టా కాదా అనేది మీరు డిసైడ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుందండి. ఈవెన్ మీలో ఎవరైనా సింగిల్‌గా ఉన్నా నెక్స్ట్ మీ లైఫ్‌లోకి వచ్చే పర్సన్‌ని మీరు చెక్ చేసే ముందు మీ క్వాలిటీస్‌ని మీరు చెక్ చేసుకోవాల్సుంటుంది. క్లియర్ కట్‌గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో చూసారు కదా. మీ ఎనర్జీస్‌ని ఫస్ట్ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇన్ యాంగ్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే చూపిస్తుందో ఒక్కటి మాత్రం నిజమండి. ఆ డ్యుయాలిటీని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలండి. అంటే మీలో కూడా ఆ లైట్ సైడ్ ఉంటది. అలానే మీలో కూడా ఆ షాడో సైడ్ ఉంటదండి. అంటే మీలో కూడా ఒక గుడ్ పర్సన్ ఉంటారు, బ్యాడ్ పర్సన్ కూడా ఉంటారు. సో, వీళ్ళిద్దరిని మీరు యాక్సెప్ట్ చేసి, అప్పుడు ఎదుటి వ్యక్తిలోనేంటంటే ఆ లైట్ సైడ్, షాడో సైడ్ చూడాల్సుంటుందనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వచ్చే రోజుల్లో ఒకవేళ కానీ మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతే, ఆ వ్యక్తిని కూడా మీరు హ్యాండిల్ చేయలేరండి. సో, కొంచెం అంటే జాగ్రత్తగా ఉండండి. మీ ఎమోషన్స్‌తోని గ్రౌండ్ అయ్యి ఉండడానికి మాత్రం ట్రై చేయండి. ఎక్కువ అంటే మెడిటేషన్ చేయడం మంచిదండి. మీలో ఎవరైనా సరే ఈ మెడిటేషన్ నాకు అలవాటు లేదు అనంటే యోగా అయినా చేయాలి. లేకపోతే నేచర్‌లోనైనా ఒక 1 అవర్ అలా కూర్చొని టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్‌లీ హీల్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే
ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి, మీ ఎనర్జీస్ బ్యాలెన్స్ అయినంత వరకు కూడా ఎదుటి వ్యక్తులతోనే మీరు ఏంటంటే బ్యాలెన్స్డ్ గా ఉండగలుగుతారు. అండ్ వాళ్ళు చెప్పింది వాళ్ళు చేస్తుంది మీకు అర్థం అవుతుంది. వన్స్ మీ ఎనర్జీసే బ్యాలెన్స్ అవ్వకపోతే వాళ్ళు అస్సలు మీకు ఏంటి అనేది అర్థం కాదు. అండ్ కొన్నిసార్లు మేబీ ఆ పర్సన్ మీ విషయంలో నెగిటివ్ గా రియాక్ట్ అయినా వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అనేది మీరు అర్థం చేసుకోలేరు అనమాట. సో ఇలాంటివన్నీ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అంటే మీలో కొంతమందిది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయి ఉంటుందండి. సో మీ పర్సన్స్ తో మీరు ఏంటంటే ఎనర్జెటిక్ గా కనెక్ట్ అవ్వగలుగుతూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు ఏది ఫీల్ అవుతారో మీరు అదే ఫీల్ అవ్వడం. నార్మల్ గా కూడా ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అంటే ఆల్మోస్ట్ అదే. మనం ఏ ఎమోషన్ ఫీల్ అవుతామో వాళ్ళు అదే ఫీల్ అవుతారు. అండ్ మనం ఏంటంటే ఏదైతే చేయాలనుకుంటామో అది వాళ్ళకి కూడా చేయాలనిపిస్తది. సో అలాంటి ఒక బ్యూటిఫుల్ కనెక్షన్ అన్నమాట. సో వచ్చే రోజుల్లోని మీ ట్విన్ ఫ్లేమ్ తో మీకేంటంటే కనెక్షన్ అనేది ఏర్పడొచ్చండి. అంటే వాళ్ళు ఎక్కడైనా సరే ఎమోషనల్ గా ఫీల్ అవుతుంటే మీరు కూడా ఫీల్ అవుతారు. అది మీకు తెలీదు. ఎందుకు ఆ టైంలో ఎమోషనల్ అవుతున్నారు? ఎందుకు మీకిలా అనిపిస్తుందని మీరు అనుకుంటారు, కానీ వాళ్ళు ఫీల్ అవుతుందే మీరు ఫీల్ అవుతారనమాట. ఇది కూడా జరుగుతదండి. సో మీలో ఎవరికైనా సరే మీ ట్విన్ ఫ్లేమ్ కానీ తెలిసినట్టయితే, చాలా మందికి వాళ్ళ ట్విన్ ఫ్లేమ్ ఎవరో తెలీదు. ఆఫ్‌కోర్స్ అందరికీ కూడా ట్విన్ ఫ్లేమ్స్ అనేవాళ్ళు కనిపించరు ఆర్ మీట్ అవ్వరు. ఎవరో కొంతమందికి అది జరుగుతది. సో బేసిక్‌గా ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది క్లియర్‌గా తెలుస్తదండి. సో మేబీ ఇది అందరికీ మెసేజ్ కాదు, కొంతమందికని చెప్తాను. అండ్ ఇంకొకటేంటంటే, వచ్చే రోజుల్లో కొంతమందికి మాత్రం వాళ్ళ రిలేషన్‌షిప్‌లోని ఒక మోటివేషన్ అనేది ఉంటుందండి. అంటే ఆ పర్సన్ ఏంటంటే వీళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటారు. లైక్ ఏంటంటే వాళ్ళని ఎక్కువ అడ్మైర్ చేయడానికైనా, వాళ్ళ విషయంలోని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికైనా సరే ఇండైరెక్ట్‌గా వాళ్ళనేంటంటే మోటివేట్ చేస్తుంటారు. అంటే కొన్ని సైన్స్ ఇస్తుంటారండి. ఆ సైన్స్ ఇవ్వడం వల్ల మీకెలా అనిపిస్తదంటే, ఓకే, మనం ఈ పర్సన్‌ని పర్స్యూ చేయొచ్చు. వీళ్ళతోని మనం ఏంటంటే ట్రావెల్ అవ్వచ్చు. ఇంకా వీళ్ళని మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు అనే ఫీలింగ్ వస్తది. ఎందుకంటే వాళ్ళు మీకు హింట్స్ ఇస్తుంటారనమాట. ఇండైరెక్ట్‌గా ఇస్తారు. అండ్ ఇంకొకటేంటంటే వాళ్ళు మీకు కొంత సపోర్ట్ కూడా చేస్తుంటారు. లైక్ ఏంటంటే ఫినాన్షియల్‌గా కొంత సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే మీ పర్సనల్ లైఫ్‌కి సంబంధించో, లేకపోతే మీ ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించో, అంటే మీకేంటంటే కొంత మోటివేట్ చేస్తూ ఇలా చేస్తే బావుంటుంది, మీరు ఇలా ముందుకు వెళ్తే బావుంటుంది. అంటే వాళ్ళ సపోర్ట్ మాత్రం మీకు దొరుకుతుందండి. అంటే ఇక్కడ మీరు డిఫరెంట్‌గా ఇది అర్థం చేసుకోవచ్చు. బట్ ఏదైనా సరే కొంతమందికి మాత్రం వాళ్ళ పర్సన్ నుంచి మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది. అండ్ ఇండైరెక్ట్‌గా సైన్స్ కూడా ఇస్తుంటారు. వాళ్ళ ఫీలింగ్స్‌ని కానీ, వాళ్ళ ఒపీనియన్స్‌ని కానీ, అంటే ఒక వేలో కన్వే చేస్తుంటారు. అది మీరేంటంటే అర్థం చేసుకోవాలండి. అంటే ఎక్కడికైనా మూవీకి తీసుకువెళ్తాం అంటారు, లేకపోతే షాపింగ్ అంటారు, లేకపోతే డేట్‌కి పిలుస్తారు, లేకపోతే ఎక్కడికో ట్రిప్‌కి పిలుస్తారు. ఇలాంటివి జరుగుతాయి. అండ్ ఎక్కడైనా సరే మీరు కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటే మీకు అంటే సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే మీరు ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకున్న, కెరియర్‌లో ఏదో స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటే వాళ్ళు మీకేంటంటే ఒక సజెషన్ ఇవ్వడం కానీ, ఇలాంటివి చేస్తుంటారండి. సో, బేసిక్‌గా ఇది మీకు చాలా పాజిటివ్‌గా అనిపిస్తది. అండ్ ఇంకొకటేంటంటే, రిలేషన్‌షిప్‌లో ఎవరైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో, అంటే ఇంకా చెప్పాను కదా! కన్‌ఫ్యూజన్‌లో ఉండి, క్లారిటీ లేక, ఏం చేయాలో అర్థం కాక స్టక్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే ఒక పర్సన్ ఏంటంటే వీళ్ళ దగ్గర మిస్టీరియస్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా! కొంతమందికి రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే, మిస్టీరియస్‌గా బిహేవ్ చేస్తారండి. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో సరిగ్గా చెప్పుకోరనమాట. అంటే ఎలా బిహేవ్ చేస్తారంటే, మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయటకి మాత్రం వేరేది ప్రొజెక్ట్ చేస్తుంటారు. అంటే మనసులో ఒకటి అనుకుంటారు, బయటకి ఇంకొకటి చెప్తుంటారు. సో, బేసిక్‌గా వీళ్ళేంటనేది ఎవరికీ అర్థం కాదు. సో, ఇలాంటి వ్యక్తుల విషయంలో మీకు కొన్ని నిజాలు తెలుస్తాయని చెప్పొచ్చండి. ఆర్ మీరు ఎవరైనా ఒక పర్సన్‌తో కానీ, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నా, మీకేంటంటే కొన్ని అర్థమవుతాయన్నమాట. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటే వాళ్ళెందుకలా ఉన్నారు? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది తెలియకపోతే తెలియడం. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే సో, ఈ సిట్యుయేషన్ అనేది ఎటువైపు వెళ్తుంది? లేకపోతే ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ ఎటు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయని మీకు తెలియడం. లైక్ ఏంటంటే రిలేషన్‌షిప్‌లో కైండ్ ఆఫ్ అవేకెనింగ్ అనేది కూడా జరుగుతదండి. కొన్ని మీకు అర్థమవుతాయి. ఎందుకిలా జరుగుతున్నాయి? ఆర్ వచ్చే రోజుల్లో ఎలా జరుగుతాయి? ఏంటి? అంటే అలాంటి ఆన్సర్స్ కూడా దొరుకుతాయి అన్నట్టు నాకనిపిస్తుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీరు ట్రై చేస్తున్నారండి. రిలేషన్‌షిప్‌లోని అంటే పర్సన్ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోవడానికి, లేకపోతే రిలేషన్‌షిప్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. క్లియర్ కట్‌గా మీరు అంటే ఒక పర్సన్‌తోని రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టయితే, మీరు మీ పర్సన్ ఎందుకో కానీ సేమ్ పేజ్‌లో లేనట్టుగా మీకనిపిస్తుందండి. అలా అని చెప్పి ఆ పర్సన్‌తో మీరు అలా ఉండాలనుకోవట్లేదు. ఆ పర్సన్‌తోని మీకు న్యూ బిగినింగ్స్ కావాలనుకుంటున్నారు. కాకపోతే పాస్ట్ అటాచ్‌మెంట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందండి మీకు కూడా. అంటే ఈ పర్సన్
మేబీ మిమ్మల్ని పాస్ట్‌లో కొంత హర్ట్ చేయడం కానీ, పాస్ట్‌లో వాళ్ళేంటంటే కొంత డిఫరెంట్ వైబ్ ఇవ్వడం. లైక్ ఏంటంటే మీరు వేరు, వాళ్ళు వేరు అన్నట్టుగా, లేకపోతే వాళ్ళకి మీరేదో బోర్ కొట్టేసినట్టుగా, లేకపోతే మిమ్మల్ని ఎక్కడో మిస్‌ట్రీట్ చేసినట్టుగా అలాంటివేవో మీరు ఫీల్ అయ్యారండి. సో, ఆ అటాచ్‌మెంట్‌నేంటంటే మీరు విడిచిపెట్టలేకపోతున్నారండి. మీకు న్యూ బిగినింగ్ అయితే ఇక్కడ కావాలి. కానీ క్లియర్ కట్‌గా మీరు మీ పర్సన్ ఏంటంటే సేమ్ పేజ్‌లో లేరు అనే ఫీలింగ్ మీకుంది కాబట్టి, మీరు మీ పర్సన్ సేమ్ పేజ్‌లో ఉండాలి. వాళ్ళేంటంటే మిమ్మల్ని బెటర్‌గా ట్రీట్ చేయాలి అని మీరు ఆలోచిస్తున్నారు. కాకపోతే కొన్ని విషయాల్లోని మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయలేకపోతున్నారండి. ఇక్కడ చేంజెస్ అయితే చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారు. న్యూ బిగినింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ మీ గురించే మీరు ఆలోచించుకుంటున్నారు. ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఆలోచించడం కానీ, ఆ పర్సన్ సిట్యుయేషన్స్‌ని మీరు ఆలోచించడం కానీ చేయట్లేదు. సో, కొంత టైం తీసుకున్నా సరే ప్రాక్టికల్‌గా థింక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సిట్యుయేషన్స్‌నేంటంటే ఇలానే జరుగుతాయని కూడా మీరు ప్రిడిక్ట్ చేసుకోవద్దు. మోస్ట్‌లీ అంటే మీరు అంత మరి చైల్డిష్ కాదు కానీ, ఎలా చెప్పాలంటే మీరెంత ప్రాక్టికల్ పర్సన్ అయినా ఈ ఒక్క రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం మీరు కొంత చైల్డిష్‌గా, కొంత ఎమోషనల్‌గా ఓవర్ రియాక్ట్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, నేనందుకే మీకిక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు కొంత చేంజ్ అవ్వాలండి. మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి. రియాలిటీలో మీరసలెక్కడున్నారు? ఆ పర్సన్ మీరు సేమ్ పేజ్‌లో లేకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ పాస్ట్‌లో అంటే వాళ్ళు హర్ట్ చేసింది మీరు హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ అంటే ఆ పర్సన్ మీతోనే సేమ్ పేజ్‌లో ఉండాలని కూడా ఏం లేదు. ప్రెజెంట్‌లో వాళ్ళెలా ఉన్నారు? ప్రెజెంట్‌లో మీకెలాంటి అష్యూరెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? ఆర్ అట్‌లీస్ట్ ప్రెజెంట్‌లో మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఏంటి అనేది మీరు చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదా! ఇక్కడేంటంటే ఆ పర్సన్‌ని మీరు జడ్జ్ చేసే ముందు మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోవాలి. మీరు కరెక్ట్‌గా ఉన్నారా? లేదా? అని. మీలో చాలా మందేంటంటే మేము కరెక్ట్‌గానే ఉన్నాం అని అంటారు. మరి నేనైతే ఒకటే చెప్తానండి. ఇద్దరు వ్యక్తులు కరెక్ట్‌గా ఉంటే రిలేషన్‌షిప్‌లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవండి. బట్ అందులో ఎవరు కరెక్ట్‌గా లేకపోయినా సరే ప్రాబ్లమ్ వస్తదండి. అలా అని చెప్పి ఒక్క సైడ్ నుంచే 100% ఫాల్ట్ కూడా ఉంటదనుకోవడానికి లేదండి. ఇది కూడా నేను చెప్తున్నాను. మెయిన్ ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో అంటే మీకు రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు నేను చెప్పింది. కానీ వచ్చే రోజుల్లో మాత్రం ఎదుటి వ్యక్తిని చెక్ చేసే ముందు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. మీ ఎనర్జీస్‌ని మీరు చెక్ చేసుకోవాలి. అలా మీరు చెక్ చేసుకుంటుంటేనే మీ సిట్యుయేషన్స్ చేంజ్ అవుతాయి. ఎలా కావాలంటే అలా చేంజ్ అవుతాయి. మీరొక న్యూ పర్సన్‌ని కోరుకున్నా మీ లైఫ్‌లోకొస్తారు. ఓల్డ్ పర్సన్ చేంజ్ అయ్యి మీ లైఫ్‌లో ఉండాలనుకున్నా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, యూనివర్స్ ఏంటంటే మీరు ఏది కోరుకుంటే అదే మీకిస్తుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కొంచెం అంటే మిమ్మల్ని మీరు మాత్రం హ్యాండిల్ చేసుకోండి. నెక్స్ట్ ఫేజ్‌లో ఇంకా ఇంకా డిఫరెంట్‌గా సిట్యుయేషన్స్ చేంజ్ అవుతాయి. అది మీకు హ్యాపీనెస్ ఇస్తదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈఎఫ్‌కే, ఎల్‌క్యూ, ఆర్, డబ్ల్యూఎక్స్ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులుంటారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో వచ్చే రోజుల్లో ఏం జరుగుతుంది మీకు? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి మీ పర్సన్ మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారండి. ఆర్ అట్‌లీస్ట్ మీరైనా సరే మీ పర్సన్ దగ్గర ఏదో దాచిపెట్టడం, ఏదో బయటకి చెప్పుకోలేకపోవడం, ఇద్దరి మధ్యలో కూడా ఏంటంటే ఆ ట్రాన్స్‌పరెన్సీ లేదండి. ఎక్కడో కానీ అంటే ఆహ్ ఆ డౌటు, ఆ స్ట్రగులు, ఆ పెయిన్ అనేది రియల్ అన్నట్టుగా నాకనిపిస్తుందండి. మీ పర్సన్ అయినా మీతో ఏదో చెప్పుకోలేక సఫర్ అవుతున్నారు. మీరైనా సరే ఏదో అంటే మీ పర్సన్‌తో చెప్పలేక సఫర్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. బట్ వచ్చే రోజుల్లోనేంటంటే ఇంకా ఈ డ్రామాకి మీరు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందండి. అంటే ఇది మరి కొంచెం డ్రామాటిక్‌గా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఏంటంటే ఇంటెన్స్ అయిపోతుందన్నమాట. ఆ పర్సన్ ఇంకా ఇంకా మిస్టీరియస్‌గా బిహేవ్ చేయడం, లేకపోతే ఆ పర్సన్ ఇంకా ఇంకా మీ దగ్గర ఏదో హైడ్ చేస్తున్నట్టుగా మీరు ఫీల్ అవ్వడం, దానివల్ల మీరేంటంటే
ఓవర్గా రియాక్ట్ అవ్వడం, మీ ఎమోషన్స్ అనేవి ఓవర్‌ఫ్లో అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి. బేసిక్‌గా ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్ నుంచైనా ఇది జరగొచ్చు. మీరైనా సరే ఏమో మీ వ్యక్తి దగ్గర కొన్ని సార్లు దాచిపెడుతూ ఉండొచ్చు కదా! ఇంకా వాళ్ళతోని మీరేంటంటే చెప్పాల్సిన టైం వచ్చేసిందండి. మోస్ట్‌లీ వచ్చే రోజుల్లోనే ఏంటంటే మీరు ఇంకా యాక్షన్ తీసుకోవాలి. సైలెంట్‌గా ఉంటే కుదరదు. ఇలా ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో కానీ సిట్యుయేషన్స్ అనేవి ఇంటెన్స్ అయిపోతున్నాయి. ఇంకా ఔట్ ఆఫ్ కంట్రోల్‌కి వచ్చేసిన తర్వాత మీరేం చేయలేరండి. ఎందుకంటే చాలా మంది సిట్యుయేషన్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉన్నప్పుడు హ్యాండిల్ చేయరు. తర్వాత హ్యాండిల్ చేద్దాం అనుకుంటే ఇంకేం చేస్తారు. టైం అనేది పాస్ అయిపోతుంటది. ఇద్దరి మధ్యలో ఇంకా కనెక్షన్ ఉంటదేంటి? ఉండదు కదా! సో, అందుకే ఏంటంటే ఇంకా రైట్ టైమ్ ఇది. మనం ఏదో ఒకటి చేయాలి అనుకుని మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇదేంటంటే అంటే ఇద్దరి మధ్యలో ట్రాన్స్‌పరెన్సీ లేని సిట్యుయేషన్ అనే కాదు. ఇప్పుడు మీలో కొంతమంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటారు కదా! మీలాంటి వాళ్ళకి కూడా ఇది గైడెన్సేనండి. వచ్చే రోజుల్లో మీరేంటంటే మీ పర్సన్‌ని కాంటాక్ట్ చేయడం కానీ, వాళ్ళ విషయంలో ఇంకా ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం కానీ చేయాలి. అంటే కాంటాక్ట్ అయితే ఓకే. కాంటాక్ట్ అవ్వకపోతే ఫర్దర్‌గా ఏం చేయాలి అనేది కూడా మీరు ఇంక డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవాల్సుంటుంది. ఇది ఏంటంటే ఒక పర్టిక్యులర్ పర్సన్‌కనే కాదండి. ఆర్ ఒక పర్టిక్యులర్ కేటగరీ అనే కాదు. నార్మల్‌గా ఇప్పుడు మీరు సింగిల్‌గా ఉన్నా సరే మీరు ఇంకా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. మీరు నెక్స్ట్ ఏం చేయాలి? మ్యారేజ్ చేసుకోవాలా? వద్దా? లేకపోతే రిలేషన్‌షిప్‌లోకి వెళ్తే కరెక్టేనా? ఈ టైంలోనే నేను అంటే ఇది డిజర్వ్ చేస్తానా? ఇలా ఆలోచిస్తున్న వాళ్ళు కూడా ఇంకా యాక్షన్ తీసుకోవాల్సిన టైం వచ్చేసిందండి. బేసిక్‌గా నెక్స్ట్ ఫేజ్‌లో మాత్రం ఎవరైతే యాక్షన్ తీసుకుంటారో, ఎవరైతే తొందరగా డెసిషన్స్ తీసుకొని అన్నిటికి కూడా ప్రిపేర్డ్‌గా ఉంటారో మీకు కొంత బెటర్ అవుతాయండి సిట్యుయేషన్స్. అక్కడ రీయూనియన్ కూడా జరగొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే, మీరు ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటారో అంటే కరెక్ట్‌గా థింక్ చేయాలండి. యాక్షన్ తీసుకోవడం అంటే ఏమీ ఆలోచించకుండా ఇలానే చేసేద్దాం అని కాదు. ఆలోచించుకొని అంటే ఇది కరెక్ట్. లేకపోతే మనం ఇలా చేస్తే కొంత మెచ్యూర్డ్‌గా అనిపిస్తది. లేకపోతే ఆ పర్సన్ అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని ఫీల్ అవుతారో, సో మీరేంటంటే డెఫినిట్‌గా అలానే యాక్షన్ తీసుకోవాలి. అండ్ వచ్చే రోజుల్లోనేంటంటే మీరు, మీ పర్సన్ ఇద్దరు కూడా హీల్ అవుతారంట. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎవరైతే సఫర్ అవుతున్నారో, ఎవరికైతే ట్రామా క్రియేట్ అయిందో మీలో కొంతమందికేంటంటే నా దగ్గర రీడింగ్‌కొస్తుంటారండి. ఐదర్ మీకైనా ట్రామా ఉంటుంది. లేకపోతే మీ పర్సన్‌కైనా ట్రామా అనేది ఉంటుంది. ఇది చాలా కామన్ అండి. ఎందుకంటే రకరకాలండి. ఇంకా అంటే పాస్ట్ రిలేషన్‌షిప్ వల్ల కూడా ట్రామా క్రియేట్ అవుతుంది. చైల్డ్‌హుడ్ ట్రామా కూడా చాలా మందికుంటుంది. వాటెవర్ ఈ ట్రామా అనేది క్లియర్ అవ్వకపోవడం వల్ల వాళ్ళేంటంటే అది క్యారీ చేస్తూ థింగ్స్‌ని ఆపరేట్ చేస్తుంటారండి. అదే లవ్ అని ఫీల్ అవుతారు. యాక్చువల్‌గా ఇక్కడ ఏంటంటే వ్యక్తికి ఆ డిఫరెన్స్ తెలియనప్పుడు రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ అవుతుందండి. అంటే ఎలా చెప్పాలంటే హీల్ అయిపోయాం అని ఫీల్ అవ్వడం వేరు. నిజంగానే హీల్ అవ్వడం వేరండి. ట్రామా అనేది లోపలుంటే అది ఆ టైంకి బయటకి రాకపోయిందనుకోండి సపోజ్. సో, అక్కడ మనం ఏంటంటే మన ప్రాబ్లమ్‌కి, మన పెయిన్‌కి ఒక పర్సన్‌ని సెలెక్ట్ ఆ పర్సన్‌తో మనం ట్రావెల్ అవుతున్నప్పుడు అది లవ్ అవ్వకపోవచ్చండి. సో, అలాంటి రిలేషన్‌షిప్స్ ఏంటంటే మళ్ళీ ఏదో ఒక రోజు ఆ పర్సన్ ట్రామా అనేది బయటకొస్తే ఖచ్చితంగా అక్కడ బ్రేకప్ అవ్వడం, సెపరేషన్ అనేది జరగడం, వాళ్ళు దూరం పెట్టడం అంటే కొంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు ఆ పర్సన్ నిజంగానే హీల్ అయ్యారనుకోండి. సో, వాళ్ళకి లవ్‌కి ట్రామా నుంచి థింగ్స్ ఆపరేట్ చేస్తున్న దానికి డిఫరెన్స్ తెలుస్తదనమాట. సో, వాళ్ళు లవ్ అనేది క్లియర్ కట్‌గా చేస్తే క్లియర్ కట్‌గా స్టాండ్ తీసుకుంటారనమాట. అంటే ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో, బేసిక్‌గా ఒక్కటి మాత్రం నిజమండి. వచ్చే రోజుల్లోనే మీరు, మీ పర్సన్ ఇద్దరు కూడా హీల్ అవుతారు. థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతుంటాయి స్లోగా. సో, యాక్షన్ తీసుకోమన్నాను కదా! అని చెప్పి మీరేంటంటే కొంత స్లోగానే యాక్షన్ తీసుకోవాల్సుంటుందండి. అంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సో, వాళ్ళేంటంటే మీకు కనెక్ట్ అవ్వట్లేదు. మీకు దూరంగా ఉంటున్నారనుకోండి. ఇంకా అలానే రియాక్ట్ అవుతున్నారంటే, ఇంకొంతకాలం టైం తీసుకొని కూడా మీరు డెసిషన్ తీసుకోవచ్చు. లైక్ ఏంటంటే, ఒక 1 మంతో, ఒక 15 డేసో, లేకపోతే ఒక 2 మంత్స్‌లోనో మీరు డెసిషన్ తీసుకోవాల్సుంటుంది. పూర్తిగా డెసిషన్ తీసుకోకుండా, పూర్తిగా సైలెంట్ అయిపోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే, ఇక్కడ క్లియర్ కట్‌గా యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఎక్కడ కూడా స్టాప్ అవ్వద్దు. హీల్ అవుతుండడం అనేది ఒక నేచురల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఒక పర్సన్ హీల్ అవుతున్నప్పుడు మేబీ వాళ్ళకి ఏది రైట్, ఏది రాంగో తెలుస్తుంటది కాబట్టి వాళ్ళు నేచురల్‌గానే ప్రతిదానికి రియాక్ట్ అవుతుంటారు. సో, మీరు కూడా ఏంటంటే మీ ఇన్‌స్టింక్ట్స్‌ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవచ్చు ఆ టైంలో. సో, అందుకే నేను చెప్తున్నాను కదా! నేను చెప్పినట్టే మీరు చేయాల్సిన అవసరం లేదు. ఒక 15 డేస్‌కి డెసిషన్ తీసుకోండి. ఒక 1 మంత్‌కి, ఒక 2 మంత్స్‌కి అని నేనిక్కడ ఏదో మీకు చెప్తున్నాను కానీ అలా కాదండి. మీరు ఆ పర్సన్ యాక్సెప్ట్ చెయ్యకపోతే నెక్స్ట్ ఏం చేయాలి? సో, ఆ పర్సన్ యాక్సెప్ట్ చేస్తే ఓకే. ప్రాబ్లమ్ లేదు. ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు హీల్ చేసుకుంటారు. మళ్ళీ స్లోగా ముందుకు వెళ్తుంటారు.
బట్ ఆ పర్సన్ యాక్సెప్ట్ చేయకపోయినా అక్కడే స్టాప్ అయిపోవాల్సిన అవసరం మాత్రం లేదండి. డెసిషన్స్ మాత్రం తీసుకుంటూనే ఉండాలి. హీల్ అవుతూనే ఉండాలి. ఇదంతా ఒక న్యాచురల్ ప్రాసెస్ అండి. సో, ఇక్కడ మాత్రం ఒక్కటి నేను చెప్పగలనండి. చాలా మందికి మాత్రం థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. చాలా బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. సో, సింగిల్‌గా ఉన్న వాళ్ళ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ రావచ్చు. రియూనియన్ జరగొచ్చు. లేకపోతే కొంతమందికేంటంటే సెపరేట్ అయిపోయిన వాళ్ళ లైఫ్‌లో కూడా ఒక న్యూ పర్సన్ రావచ్చు. ఏదైనా జరగొచ్చండి. బట్ మీ లైఫ్‌లో కూడా మళ్ళీ ఆహ్, లవ్ అనేది బ్లూమ్ అవుతదనమాట. ఓవరాల్‌గా చెప్పాలంటే. సో, ఇది న్యూ పర్సన్, ఓల్డ్ పర్సన్ అని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే వన్స్ మీరు హీల్ అయిన తర్వాత మీరే డిసైడ్ చేసుకుంటారు. ఎవరు రావాలి అనేది. సో, నేను చెప్తున్నాను కదండీ! ఈ టైంలోని, ఈ ఫేజ్‌లోని ఏంటంటే మీకు ప్రొఫెషనల్‌గా కూడా సపోర్ట్ దొరుకుతుందండి. అంటే ఈ పర్సన్స్ ఏంటంటే మీరేదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే ఇద్దరు కలిసి కంబైన్డ్‌గా ఒక వెంచర్‌ని స్టార్ట్ చేయడం కానీ, లైక్ ఇలాంటివన్నీ జరుగుతాయండి. ఆర్ వాళ్ళేంటంటే మీకెక్కడో రిఫర్ చేసి జాబ్ ఇప్పించడం కానీ, లైక్ ప్రొఫెషనల్‌గా మీకు ఎలాంటి సపోర్ట్ దొరకాలో అన్ని రకాలుగా వీళ్ళేంటంటే సపోర్ట్ చేస్తారు. సో, మీ పార్ట్నర్ నుంచి మాత్రం ఇది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. బయట వాళ్ళకంటే కూడా మీ పార్ట్నర్ నుంచి మీకు ఇలాంటి సపోర్ట్ ఎక్కువ దొరికే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, అంటే మీలో కొంతమంది ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లోని స్టక్ అయిపోయారండి. అంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. ఒక పర్సన్ మీ లైఫ్‌లో ఉన్నా, ఐ మీన్ మీ హార్ట్‌లో ఉన్నా, ఆ పర్సన్ ప్రెజెన్స్ అనేది మీకేంటంటే ఒక ప్రెజెన్స్‌లా అనిపించట్లేదండి. లోన్‌లీ ఫీలింగ్ ఇస్తుందన్నమాట. సో, ఇలా లోన్‌లీ ఫీలింగ్ ఇవ్వడం వల్ల మీకు డౌట్స్ ఉన్నాయి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందా? ఇదేంటి ఇంత వర్స్‌గా ఉంది. సో, ఈరోజు ఈ రిలేషన్‌షిప్ ఇంత వర్స్‌గా ఉందంటే రేపు ఇంకెంత వర్స్‌గా చేంజ్ అవుతుందో, అసలు ఇది ఎప్పటికి బెటర్ అవుతుంది. అసలు లైఫ్‌లో ఆ లైట్‌ని చూస్తారా? రిలేషన్‌షిప్‌లోని అంటే మీరు అనుకున్నది జరుగుతుందా? అని ఇలా మీకు చాలా డౌట్స్ ఉన్నాయండి. సో, మీ డౌట్స్‌కి సరిపోయినట్టే రోజు రోజుకి కూడా రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్సెస్, ఛాలెంజెస్ అనేవి పెరిగిపోతున్నాయండి. అది ఎందుకు జరుగుతుందో మీకు అర్థం కావట్లేదు. కానీ నేను చెప్తున్నాను కదా! ఇద్దరు హీల్ అవ్వాలండి. ఇద్దరిలో కూడా ఆ ట్రామా అనేదుంది. సో, ఒకళ్ళనొకళ్ళు హీల్ చేసుకుంటే కానీ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవ్వదండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. చెప్పిందే చెప్తున్నానని కూడా అనుకోవద్దు. ఇక్కడ ఒకళ్ళతోనొకళ్ళు థింగ్స్‌ని డీల్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా కామ్‌గా, చాలా కూల్‌గా హ్యాండిల్ చేయాల్సుంటుందండి. ఒకళ్ళనొకళ్ళు క్రిటిసైజ్ చేసుకోవడం, ఒకళ్ళనొకళ్ళు క్వెషన్ చేసుకోవడం లాంటివి చేయకూడదండి. అలాంటివి చేసినప్పుడు ఇంకా ఇదేంటంటే ఇంటెన్స్ అయిపోతుంది. అండ్ చెప్పాను కదా! యాక్షన్ తీసుకోవడం ఇంపార్టెంటే. కానీ యాక్షన్ తీసుకునే ముందు మీరు తీసుకుంటున్న యాక్షన్ కరెక్టేనా? ఇదే చెయ్యాలా? లేదా? అనేది కూడా థింక్ చేయాలి. చేసిన వెంటనే కూడా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మూవ్‌మెంట్ మాత్రం ఇంపార్టెంట్ అండి. మళ్ళీ చెప్తున్నాను. మీరు హీల్ అయ్యే దాన్ని బట్టి ఇదంతా జరుగుతది. కానీ ఏది కూడా అంటే ఇప్పుడు వద్దులే నేను చెయ్యనులే, ఇప్పుడు చేయకూడదిది, ఇప్పుడు చేశానంటే ఇబ్బంది అనుకోని మీరు స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లైఫ్‌లోని మీరలా స్టాప్ అయిపోతే అన్ని రోజులు సేమే ఉన్నట్టుంటాయి. సో, మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ జరగాలి. మీ లైఫ్ బెటర్ అవ్వాలనుకుంటే మీరు ఇలా హీల్ అవుతూ ఈ ప్రాసెస్‌లో ముందుకు వెళ్తున్నప్పుడు న్యూ బిగినింగ్స్ ఆటోమేటిక్‌గా జరుగుతాయి. నేను ఒకటే చెప్తానండి. హీలింగ్ అనేది నేచురల్ ప్రాసెస్ కాబట్టి అది జరుగుతూనే ఉంటది. కానీ దాన్ని మీరు రెసిస్ట్ చేయొద్దు మీ ట్రామాతోని. ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోకుండా మీరు ముందుకు వెళ్ళినప్పుడు డెఫినిట్‌గా థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయండి. నేను చెప్పిందైతే మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకెలా అనిపిస్తుందంటే మూవ్‌మెంట్ ఎంత ఇంపార్టెంటో ఆ మూవ్‌మెంట్ అనేది స్టడీగా, స్టెబుల్‌గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. సో, మీరేంటంటే తొందర పడిపోవాల్సిన అవసరం లేదు. అలా అని పూర్తిగా స్లో డౌన్ అయిపోయి చేయాల్సిన అవసరం కూడా లేదు. కొంత స్టడీగా వెళ్తున్నప్పుడు మీ లైఫ్‌లో చేంజెస్ కానీ, ప్రోగ్రెస్ కానీ గ్రాడ్యుయల్‌గా మీకు కనిపిస్తదండి. సో, నేనైతే ఒకటే చెప్తాను. ఇక్కడ పాజిటివ్‌గా అన్ని థింగ్స్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఔట్‌కమ్ అనేది నెగెటివ్‌గానే ఉంటుందని అనుకోవద్దు. అంటే కొంతమందికేంటంటే మేబీ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వ్యక్తులు మళ్ళీ వస్తారా? రారా? అనే టెన్షన్ ఉంటది. మీ వైపు నుంచి మీరు థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయండి. అక్కడి వరకే మీ డ్యూటీ. అక్కడి నుంచి యూనివర్స్ చూసుకుంటుంది మిగతాదంతా. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.